హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. టు బీ ఫ్రాంక్, మటన్ కర్రీ అంటే చాలా వీడియోసే వస్తాయి కదా, స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? బిగినర్స్ కోసం కొంచెం ఎలాబొరేట్గా చెప్తానండి. ఫస్ట్ కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీరా, షాహీ జీరా, మిరియాలు, లవంగాలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 3 to 4 ఆనియన్స్ కట్ చేసుకొని దీంట్లోనే వేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు, ఉల్లిపాయలకి మాత్రమే సరిపోయేంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎక్కువ ఒకేసారి వేసుకోవద్దు. దీంట్లోనే కరివేపాకు ఒక 3 to 4 మిర్చి వేసుకోండి. ఈ మిర్చి ఎక్కువ వేసుకోవట్లేదండి, నాకు కూర కొంచెం రెడ్గా కనిపిస్తే బాగుంటుంది, అందుకే మిర్చి తక్కువ వేస్తున్నాను. ఆనియన్స్లో నుంచి ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి పచ్చిగా ఆనియన్స్ ఉంటే మాత్రం కూర అంత టేస్టీగా అనిపించదు. తర్వాత ఒక 3 to 4 టమాటాస్ ముక్కలు వేసి దీంట్లోనే వేసుకొని ఫ్రై చేయండి. టమాటాస్ పేస్ట్ అయితే వద్దండి, టేస్ట్ అంత బాగోదు గ్రేవీకి. టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. యాక్చువల్లీ 1 స్పూన్ సరిపోద్ది, మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి ఒక 1.5 స్పూన్ వేస్తున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. అది వాష్ చేసి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అరౌండ్ 1.5 అవర్ పెట్టుకున్నానండి. మటన్ వేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆ మటన్ కొంచెం మిక్స్ చేసుకొని అది ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. ఒకసారి మటన్ ఫ్రై అయిందో దాంట్లో నుంచి వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేస్తే గ్రేవీ థిక్గా వస్తుందండి అండ్ అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. పెరుగు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేడి చేసుకోండి. తర్వాత దీంట్లో కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. ఈ కొరియాండర్ ఫ్లేవర్ కూడా మటన్ ముక్కకు పెడితే చాలా బాగుంటుందండి. లాస్ట్లో వేసిన దానికంటే ఇక్కడ వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి కొంచెం టేస్ట్ చేయండి, సాల్ట్, కారం అన్నీ సరిపోయిందా లేదా అని. ఇక్కడ కారం అంత సరిపోలేదండి, సో నేను 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. మనం వాటర్ పోసి విజిల్ పెడతాం కదండి, అందుకే ఒకేసారి అన్నీ చూసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. మసాలా ఐటమ్స్ ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఎక్కువసేపు ఉండవసరం లేదండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక, టేస్ట్ చేసుకున్నాక మటన్ మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ రావాలండి. కంపల్సరీ 2 to 3 విజిల్స్ రావాల్సిందే, ఎందుకంటే మటన్ కదండి ఒక్కోసారి ఉడకదు. సో సేఫ్ సైడ్ అండి, ఒక 2 to 3 విజిల్స్ వస్తే మనకు సరిపోద్ది చక్కగా. కుక్కర్ వేడి తగ్గేసాక ఒకసారి తీసి చూసుకుందామండి. టడా, వేడి వేడి మటన్ కర్రీ రెడీ. వామ్మో, ఇంత ఆయిల్ అనుకుంటున్నారా? అదేం లేదండి, మటన్లో ఉన్న ఆయిల్ కొంచెం రిలీజ్ అవుతుంది అండ్ మనం కర్డ్ వేసాం కదా, కర్డ్ వేసినా కూడా గ్రేవీలో ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉంటుందండి. చూస్తాకి మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి కూర మిక్స్ చేసేసుకొని ముక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని విజిల్స్ తీసుకొచ్చిన మటన్ సరిగ్గా లేకపోతే ఒక్కోసారి ఉడకదండి, దానికి మనం ఏం చేయలేము. సో ఒకసారి ముక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేసి అవసరమైతే టేస్ట్ కోసం